కడప గడ్డ మీద మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు జరిగే బహిరంగ సభకు భారీ ఎత్తున జన సమీకరణ జరుగుతుంది. 5 లక్షల మందికి పైగా ప్రజలు కార్యకర్తలు హాజరవుతారని తెలుగుదేశం నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మనతో మంత్రి గొట్టిపాటి రవి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీ దృష్టిలో మహానాడు పూర్తిగా విజయవంతంగా ముగిసింది? ఖచ్చితంగా మహానాడు మా దృష్టిలో ఇప్పుడే కాదు, ఎప్పుడు మహానాడు పెట్టినా విజయవంతమే. దానికి విజయం గురించి కాదు, మా పోరాటం మాది ఏంటంటే మహానాడు పెద్ద ఆయన మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మేము జరుపుకుంటాము. పోయినసారి ఎలక్షన్ ముందు ఒంగోలులో పెట్టుకున్నాము. బ్రహ్మాండంగా ఎన్ని అడ్డంకులు పెట్టినా సరే కార్యకర్తలు కట్టలు దించుకొని వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి అధికారంలో తీసుకొచ్చిన కార్యకర్తలతోటి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకుడు దశానుశ ఉద్దేశం చేయదలుచుకున్నాడు. ఈ 11 నెలల పాటు ఏం చేశాం మేము పని ప్రజలకు వివరించదలుచుకున్నాం. నిన్న కొన్ని 6 తీర్మానాలు పాస్ చేసుకున్నాం. మా పార్టీ సిద్ధాంత ప్రకారం మేము ప్రతిసారి కూడా ఎక్కడో చాట, ఒకసారి తిరుపతిలో పెట్టుకున్నాం, ఒకసారి హైదరాబాద్లో పెట్టుకున్నాం, ఒకసారి ఒంగోలులో పెట్టుకున్నాం, రాజమండ్రిలో పెట్టుకున్నాం, అట్లానే వాళ్ళ కడపలో పెట్టుకున్నాం. ఎన్నికల పోలింగ్ రోజును విద్రోహ దినం అంటూ, అదేవిధంగా ఏదైతే మహానాడును మాయనాడు అంటూ జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మహానాడు గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ ఒక్క మాట మాట్లాడే అర్హత లేదు. మా పార్టీ తెలుగువాడు ఆత్మగౌరవమైన ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. నీదేంది? నీ పార్టీ ఏంది? అవినీతి సొమ్ముతోటి కోట్లాది రూపాయలు తండ్రిని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు దోపిడీ చేసిన 40,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన నాయకుడు ఈ రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎవరు ఉన్నా అంటే ఈ ప్రపంచంలోనే ఇతను ఒక్కడే. అతను మా పార్టీ గురించి మహానాయుడిని మాయనాడన్నా అంటే అది నోరు కాదు, అది చెత్త పుట్ట కింద లెక్క. ఈరోజు రోజుకు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉంటేనే మనం అధికారంలోకి వస్తామంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నాడు. అదే చెప్తూనే ఈ చీప్ టాక్టిక్స్, చీప్ పనులతోటి చీప్ రాజకీయాలు చేస్తాడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అవుతారు. అది మాది కాదు, అది అధికారులు వీళ్ళు ఉంటారు. నువ్వు తప్పు చేసావు అనుకో ఎవరైనా అరెస్ట్ అవుతారు. తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ అవుతారు. 6 తీర్మానాలతో పాటు మీరు అనేక అంశాల మీద చర్చ నిర్వహించారు. అన్నదాతకు అండగా అంటూ ప్రత్యేకంగా చర్చ పెట్టారు. కానీ ధరలు పూర్తిగా పతనమై రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అది తప్పు. ఎందుకంటే ఈ సంవత్సరం మా ప్రభుత్వం వచ్చింది, మంచి పంట పండింది, విపరీతంగా వచ్చింది, పొగాకు ఉంది, 75 మిలియన్ కేజీలు వచ్చింది, మిలియన్ టన్నులు వచ్చింది, కేజీలు వచ్చింది. ఇవాళ ఏం చేశాము? ఎప్పుడు వచ్చేదానికి 30,000 వచ్చింది. ఈ సంవత్సరం ఏం చేశాము? ప్రైవేట్ ఇండస్ట్రీస్ని మొత్తం పిలిపించి కొనిపిస్తున్నాం. అవసరమైతే ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూ అవుతుంది. కోకో పంట ఉంది, కొద్ది రేటు తగ్గింది, ప్రభుత్వం ఇంటర్వ్యూ అవుతుంది, చేస్తుంది. మొన్న మిర్చి ఉంది, ఇబ్బంది వచ్చింది, చేసింది. నువ్వు 2,000 కోట్లు రైతులకు ఒడ్లు కొనుక్కొని డబ్బుల్ని ఎగనామా పెట్టేలేవు. నీకేం అర్హత ఉంది మాట్లాడటానికి? నీ 2,000 కోట్లు కట్టాము మేమేమి. అది వైఎస్ఆర్ టైంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్న పండిన ఒడ్డులు అవి మేము కొనమన్నామా? నీలాగా కుక్క బుద్ధిలాగా మేము ఎప్పుడు మాట్లాడాం? మేము రైతు ఎప్పుడైనా రైతు పండించిన పంట కొనాలనుకున్నాం, 2,000 కోట్లు పెట్టుకున్నాం. 48 గంటల్లో ఈ సంవత్సరం కూడా విపరీతంగా పంట వచ్చింది. 60 బస్తాలు పండింది గోదావరి జిల్లాలో ఇటు పక్క ఒడ్లు. అది కూడా ఇమ్మీడియట్గా మేము డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేసాం. అప్పుడప్పుడు రైతుకి పంట ఎక్కువ దిగుబడి వచ్చినా, ఒక్కోసారి మార్కెట్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే ఈ ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది. నువ్వేం చేసావు? 3,000 కోట్లు పెడతాను రైతు నిధి కింద, ఎప్పుడన్నా పంటల ఇబ్బంది వచ్చా అని చెప్పి నువ్వు ఎక్కడ పారిపోయావు? ఏం చేయలేను. క్షేత్రస్థాయిలో ఏదైతే కార్యకర్తలను ఇంకా కొంతమంది వైసీపీ నాయకులు ప్రభావం జరుగుతుంది, అధికారులు కూడా క్షేత్రస్థాయిలో వారి మాట వింటున్నారని కూడా ఒక ఏడాది ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పూర్తిగా ఇటు అధికారుల మార్పు ఎప్పుడు కొనసాగుతుంది? మార్పు జరుగుతుందండి. పని చేస్తూ ఉంటాం, అందరికీ పని చేస్తూ ఉండిద్ది. ఒకటి చిన్న జరుగుతూ ఉంటుంటాయి. అంటే మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వేరే వాళ్ళ పని చేయకూడదు అనేది కాదు కదా. చిన్న పనులు ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి అందరూ పని చేస్తుంది. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాగా మనుషుల్ని 2గా డివైడ్ చేసి ఈ కులం వాళ్ళకి పని చేయండి, ఈ మతం వాళ్ళకి పని చేయండి, మా మనిషికి పని చేయమండదు. ప్రభుత్వ పరిపాలన విధానం వేరు. మా పరిపాలన ఏంటంటే ప్రజలందరూ బాగుండాలి, ప్రజలందరికీ న్యాయం చేయాలి, ప్రజలందరికీ పెన్షన్లు ఇవ్వాలి, ప్రజలందరికీ పనులు చేయాలనే విధానం తెలుగుదేశం పార్టీ. రాయలసీమకు ప్రత్యేకంగా ఏదైనా తీర్మానం ఉంది కదా. రాయలసీమ మాలో ఆంధ్ర రాష్ట్రమే కదా, అందరం కలిసి పనిచేసుకున్నాం. ఈసారి ప్రత్యేకంగా కడపలో మహానాడు జరుపుతున్న సందర్భంగా రాయలసీమ అభివృద్ధిపై గతంలో ఏదైతే యువగలం సందర్భంగా కూడా ఒక ప్రత్యేకంగా తాను ఇక్కడ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి చూపుతానంటూ అప్పుడు లోకేష్ ప్రకటించాడు. అందుకు అనుగుణంగా ఈరోజు ఈ వేదిక నుంచి ఎలాంటి ప్రకటన ఉండబోతుంది? రాయలసీమ ప్రాంతం విద్యుత్ ఉత్పత్తికి అనువైన ప్రాంతం. మా ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా అధికారం ఉన్నప్పుడు 7,000 మెగావాట్లు ఇక్కడ ఇచ్చి పెట్టి ఇక్కడి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించాం ఇక్కడ ఉన్న యువతకి. ఇక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్తుని
రాష్ట్రానికి వాడకుండా దేశ నలుమూలలకు పంపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. నువ్వు రాయలసీమ బిడ్డమని చెబుతున్నావు కదా, గడిచిన 5 సంవత్సరాల్లో 1 మెగావాటు నువ్వు ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసావా, ఒకరికి ఉద్యోగం ఇప్పించావా అని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టాటా వాళ్ళని తీసుకొచ్చాం, మన అనంతపురం రీన్యూ ఎనర్జీని తీసుకొచ్చాం, అట్లానే పిఎస్పీలు తీసుకొస్తున్నాం. ఈ ప్రాంతం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనుకూలమైన ప్రదేశం కాబట్టి భూములు వ్యవసాయానికి వాడుకోని భూముల్లో సోలార్ ప్యానల్స్ పెడుతున్నాం, విండ్ పెడుతున్నాం, అన్నీ పెట్టి బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ కూడా తీసుకొచ్చాం. విద్యుత్ ఉత్పత్తి చేసి దేశ నలుమూలలకు విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాకుండా దేశ నలుమూలలో పంపిస్తున్నాం. ఇక్కడ ఉన్న యువతకు కూడా ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఇది కాకుండా ఈ ప్రాంతంలో అగ్రికల్చర్కి సంబంధించి హార్టికల్చర్ చాలా మంచి ప్రాంతం. కానీ నువ్వు పోయిన 5 సంవత్సరాల్లో ఒక్కరికి డ్రిప్ ఇచ్చావా, ఒక్క రైతుకి ఏదైనా నువ్వు పనిచేసావు. ఇప్పుడు మేము రాగానే ట్రాక్టర్లు ఇస్తున్నాం, స్ప్రింక్లర్లు ఇస్తున్నాం, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. రైతుకు వ్యవసాయం చేసుకుంటానికి పనిముట్లు ఏదైతే అవసరమో అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సమకూరుస్తుంది. ఒక్కటికి రాయలసీమ కాదు, ఉత్తరాంధ్ర కాదు, ఆంధ్ర కాదు, ఏ ప్రాంతమైనా సరే ఈ తెలుగుదేశం పార్టీకి అందరూ ఒకరే వెనకబడిన ప్రాంతాల ప్రజల్ని ముందుకు తీసుకురావాలి అనేది ఈ ప్రభుత్వం ఉద్దేశం. లాస్ట్లో ఒక చిన్న క్వశ్చన్ సార్, నిన్న సార్ కోవట్ల గురించి మాట్లాడారు. కొంతమంది అటువైపు నుంచి వచ్చి మనకన్నే మనకు పొడుస్తున్నారని, ఇలాంటి వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఉన్నాయి. కొంతమంది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ముసుగులో మా పార్టీలోకి రావటం, కొంతమంది ఇబ్బందులు కలిగటం మనం చూసాం. మా వేరే సోదరుది అట్లానే నిన్న పల్నాడులో ఈ 2 జరిగినాయి. అట్నుంచి రావడం, వీళ్ళని రెచ్చగొట్టడం, ఇట్లా చిన్న జరుగుతుంటాయి. వాటిని కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మేమందరం కూడా అప్రమత్తంగా ఉన్నాం, కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది దుర్మార్గులు, దోషులు అందరూ కూడా వచ్చి పార్టీలో అంతర్గత కలహాలు పెట్టించేదానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇన్నింటిని కూడా జాగ్రత్తగా ఉండి పనిచేసుకుంటూ వెళ్తాం. ఏదైతే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో చెప్పినట్లు కోవర్టుల విషయంలో తామంతా జాగ్రత్తగా ఉన్నాం, అదేవిధంగా రాయలసీమ యొక్క అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది, అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తికి ఇది హబ్గా మారుతుంది, అదేవిధంగా హార్టికల్చర్ హబ్గా మారడానికి గతంలో 2014-19లో అనేక చర్యలు తీసుకున్నామని మంత్రి గొట్టిపాటి రవీంద్ర అంటున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో దామోదర్, మహానాడు ప్రాంగణం నుంచి. For more videos like this, subscribe Big TV channel.